హలో అందరికీ ఆనపకాయ నువ్వుల కర్రీ చేసుకుందామా. ముందుగా పెనం పెట్టుకొని పచ్చి నువ్వులు వేసుకొని బాగా వేయించుకోవాలి. దోరగా వచ్చే వరకు వేయించుకొని ఏగాక ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చల్లారాక మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని పక్కన పెట్టుకొని పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక 6 పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి ఉల్లిపాయల్ని. ఉల్లిపాయలు బాగా వేగాక తగినంత ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. బాగా వేయించుకున్నాక ఆనపకాయ ముక్కలు చిన్న చిన్నవి కట్ చేసుకొని ఆనపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఆనపకాయ ముక్కలు వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గాక వాటర్ అనేది బయటకు వస్తుంది. వాటర్ వచ్చాక అప్పుడు కారం వేసుకొని 2 స్పూన్స్ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఒక 10 మినిట్స్. అది మగ్గాక మనం మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిని కూడా ఇందులో వేసుకోవాలి. పొడి మెత్తగా చేసుకుని వేసుకోవాలి, బాగుంటుంది. అది అటు ఇటు కొంచెం కలుపుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిస్తే 10 నిమిషాలు మగ్గిన తర్వాత చూస్తే నువ్వులు ఆనపకాయ కర్రీ రెడీ.